అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉండగా ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మిగతా వారంతా చనిపోయారు. ఈ క్రమంలో విమానం హాస్టల్పై కూలడంతో మరికొందరు మెడికోలు మరణించారు. కాగా అదే విమాన ప్రమాదంలో కేరళకు చెందిన ఓ నర్సు కూడా ఉన్నారు. ఆమె పేరు రంజితా నాయర్. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఆమె గురువారం ఆ విమాన ప్రమాదంలో చనిపోగా ఆమెకు సంబంధించి ఓ డిప్యూటీ తహసీల్దార్ అనుచిత పోస్టు పెట్టారు. ముఖ్యంగా ఆమె గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆమెకు తగిన శాస్తి జరిగిందని వ్యాఖ్యానించారు. ఆ విషయం గుర్తించిన పై అధికారులు అతన్ని వెంటనే సస్పెండ్ చేశారు. కేరళకు చెందిన 42 ఏళ్ల రంజిత గోపకుమరన్ నాయర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. అయితే ఈమెకు ఇప్పటికే పెళ్లై 2 పిల్లలు కూడా ఉన్నారు. అలాగే తండ్రి చనిపోవడంతో ఈమె తల్లి ఒంటరిగా మారింది. అప్పటి నుంచి ఆమెను కూడా రంజితా నాయరే చూసుకుంటున్నారు. తల్లిని తన ఇంటికి తీసుకొచ్చారు. అయితే వీరికి ఇప్పటి వరకు సొంత ఇల్లు లేదు. దీంతో తన తల్లి పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని నిర్ణయించుకున్న ఆమె ఎలాగైనా సరే సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకున్నారు. అందుకోసం ఎంతైనా కష్టపడటానికి సిద్ధమయ్యారు. తాను చేసేది ప్రభుత్వ ఉద్యోగమే అయినా ఆ జీతం చాలకపోవడంతో విదేశాల్లో ఉద్యోగం చేయాలని భావించారు. తెలిసిన వారి సాయంతో ఆమె బ్రిటన్లో ఉద్యోగం సంపాదించింది. దీంతో తాను చేసే సర్కారు ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి పిల్లలను తల్లి వద్ద ఉంచి వారందరి బాధ్యతను భర్తకు అప్పగించిన రంజిత బ్రిటన్ వెళ్లిపోయారు. నెల నెల తనకు వచ్చే జీతాన్ని పంపిస్తూ సొంత ఇంటి కలను సాకారం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇటీవలే ఇంటి పనుల నిమిత్తం ఆమె స్వరాష్ట్రానికి తిరిగి రావాల్సి వచ్చింది. అందుకోసం ఆమె కేవలం 5 రోజులే సెలవు పెట్టుకుని ఇంటికి చేరారు. ఇక సెలవులు ముగియడంతో గురువారం అహ్మదాబాద్ విమానంలో ఎక్కి బ్రిటన్కు ప్రయాణమయ్యారు. కానీ ఆ విమానం ప్రమాదానికి గురి కావడంతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆమె మరణాన్ని ధృవీకరించింది. ఈ విషయం తెలుసుకున్న వెల్లరికుండు డిప్యూటీ తహసీల్దార్ ఏ పవిత్రన్ తన సోషల్ మీడియా ఖాతా వేదికగా రంజిత మరణంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. విమాన ప్రమాద బాధితుల్లో ఓ నాయర్ మహిళ ఉంది. కేరళ ప్రభుత్వం ఆమెకు సర్కారు ఉద్యోగం ఇస్తే సెలవు పెట్టి మరీ విదేశాలకు వెళ్లింది. ఆమెకు తగిన శాస్తే జరిగింది అంటూ రంజిత మరణం గురించి అనుచితంగా పోస్ట్ చేశారు ఆయన. ఈ పోస్టు క్షణాల్లోనే నెట్టింట్లో వైరల్ కాగా ఏ పవిత్రన్పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. చనిపోయిన ఓ మహిళ గురించి ఆమె కులం గురించి ఇలా మాట్లాడటం సరికాదని నెటిజన్లు కూడా కామెంట్ చేశారు. ముఖ్యంగా ఈ పోస్టు వ్యవహారం రెవెన్యూ శాఖ మంత్రి కె రాజన్ వరకు వెళ్లింది. అనుచిత పోస్టు చేసిన డిప్యూటీ తహసీల్దార్ పై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని చెబుతూనే అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని కలెక్టర్కు ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో కాసర్గోడ్ కలెక్టర్ శుక్రవారం అతన్ని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేశారు. ఆ డిప్యూటీ తహసీల్దార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేం తొలిసారి కాదని గతంలోనూ కన్హంగద్ ఎమ్మెల్యే ఈ చంద్రశేఖర్ కులం పైన అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు అధికారులు గుర్తు చేశారు. ఆ విషయంలో అతడిపై కేసు కూడా నమోదైందని తెలిపారు.